శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. తన్మయ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ నుంచి అందరికీ దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా సంగీత త్రిమూర్తులలో ఒకరైనటువంటి శ్రీ త్యాగరాజస్వామి వారి గురించి తెలుసుకుంటూ వారు రచించినటువంటి గుచ్చకృతులలో ఒకటైన తిరువత్తియూరు పంచరత్నాలలోని ఓ కృతిని గురించి తెలుసుకుని విని ఆస్వాదిద్దాం. శ్రీ త్యాగరాజస్వామి మహాభక్తుడు, వాగ్గేయకారుడు, మహర్షి, వాల్మీకి అంశయందు జన్మించిన కారణజన్ముడు, శ్రీరామభక్తుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన వాగ్గేయకారుడు. సంగీతాన్ని భగవంతుని ప్రేమను పొందే మార్గంగా త్యాగరాజస్వామి భావించారు. సంగీతంలోని రాగ తాళములను వాటిపై తన ప్రావీణ్యాన్ని చూపించుకోవడానికి కాకుండా భగవంతుని నామాలను చెప్పడానికి, భగవంతుని లీలలను పొగడడానికి ఓ సాధనంగా మాత్రమే చూశారు. త్యాగరాజస్వామి వారు రచించిన రచనలు ప్రతి ఒక్కరికి సులభమైన మార్గంలో అర్థమయ్యే విధంగా, అర్థమయ్యేటువంటి శైలిని ఆయన ఎంచుకుంటూ తన రచనలను చేశారు. అందువలనే వారి రచనలను ద్రాక్షాపాకంగా వర్ణిస్తారు. శ్రీ త్యాగరాజస్వామి వారు క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆయా క్షేత్రం మీదను, క్షేత్రాల్లోని దేవుని మీదను కృతులు రచించేవారు. అలా తిరువత్తియూరు క్షేత్రమును సందర్శించినప్పుడు అక్కడ కొలువై ఉన్న శ్రీ త్రిపురసుందరీదేవిపై తిరువత్తియూరు పంచరత్నాలను రచించారు. ఆ పంచరత్నాలలోని 4వ కృతిని 6 రాగాల్లో రచించారు. ఇప్పుడు ఆ కృతి యొక్క సాహిత్యాన్ని గురించి మనం కొంచెం విశ్లేషించుకుందాం. ఓ త్రిపురసుందరీదేవి, మల్లెల వంటి పలు వరుస గలదానా, బ్రహ్మ మానసపుత్రులైన సనత్కుమారులచే నమస్కరింపబడినదానా, బ్రహ్మాది దేవతలు నిన్ను వర్ణింపలేరు. నిన్ను వర్ణించడానికి నేను ఎంత తల్లి. పతిత పావని అనే నీ బిరుదుని విని భక్తుల పాపములు పారిపోవచున్నాయి. నీ దయచేత సత్కవులు కావ్యములు రచించుచున్నారు. అమ్మా, నీ దయచేత మగవారు అయిన మూకశంకరులు మూక పంచసతి అను మహాకావ్యమును రచించను. పెద్దలు సంతోషముగా విష్ణు యొక్క సోదరి అని పలుకుచున్నారు నిన్ను. శ్రీ త్యాగరాజస్వామి నీ పాదము తనకు శుభప్రదమని భావించను. తుమ్మిద నిరంతరము పద్మమును వదలక ఉండును. ఆ విధముగానే భక్తుడు అమ్మవారి పాదపద్మములను వదలక ఆశ్రయించిన అమ్మ అనుగ్రహము తప్పక సిద్ధించును. ఇప్పుడు ఆ కృతిని విని ఆస్వాదిద్దాం. సుందరి నిన్ను వర్ణింప బ్రహ్మాది సూరలకైన తరమా, 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 సుందరి నిన్ను వర్ణింప కుందరదన సనందనాది, కుందరదన సనందనాది, కుందరదన సనందనాది, కుందరదన సనందనాది, వందిత
సుందరి నిన్ను వర్ణింప బ్రహ్మాది సూరలకైన తరమా సుందరి నిన్ను వర్ణింప పావనము సేయు బిరుదును గని భక్త పాపము పారి పోనయే పావనము సేయు బిరుదును గని భక్త పాపము పారి పోనయే ఏ వేళ నీ దయ చేద సత్కములిల్ల కార్యములను సేయనాయే ఏ వేళ నీ దయ చేద సత్కములిల్ల కార్యములను సేయనాయే మావరునికి చెల్లెలని సంతోషమున దేవి పేదలు బల్కనాయే మావరునికి చెల్లెలని సంతోషమున దేవి పేదలు బల్కనాయే భావించి నీ పదమున త్యాగరాజు భావుకమనుకొన్నాయే భావించి నీ పదమున త్యాగరాజు భావుకమనుకొన్నాయే త్రిపుర సుందరి నిన్ను వర్ణింప బ్రహ్మాది సూరలకైన తరమా సుందరి నిన్ను వర్ణింప